హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో 19 శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. తపామ్యహమహం వర్షం నిగృహణాం యుత్సుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్సాహమర్జున. ఓ అర్జున, సూర్యరూపము నేనే తపించున్నాను. సముద్రము నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మరలా వదిలేదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును శాశ్వతమైన ఆత్మను, అసత్తును నశ్వరమైన సమస్త వసుదాలమును కూడా నేనే అని చెప్తున్నారు. పూర్వము సనాతనంగా వచ్చినటువంటి విషయం ఏంటంటే, మనకి ప్రకృతి మనకు సహకరిస్తుంది. ప్రకృతికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే భూమి ఉంది, భూదేవి అన్నాం. భూదేవిని మనం పూజించాలి. తర్వాత జలం ఉంది. జలం అంటే గంగాదేవిని ఆ రూపంలో మనం పూజించాలి. అయితే కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ పంచభూతాల వల్ల, పరమాత్మ వల్ల మనకి అనుకూలమైనటువంటి శరీరం నడిపిస్తుంది. ఈ సమస్త జీవరాశులను కూడా నడిపిస్తుంది. కాబట్టి ఆ భగవంతుతో వాళ్ళ స్వరూపాలు ఇవన్నీ కూడాను. అలాగే వాయుదేవుడు అన్నారు, అగ్నిదేవుడు అన్నారు. ఆ విధంగా మనం కాళికదేవి అన్నారు. తర్వాత అనేక రకాలైనటువంటి ఒక ఏదైనా ఒక వరదేవత అన్నారు. అని దేవతలుగా ఈ 33 కోట్ల దేవత అంటారు కదా, అవన్నీ కూడా ఒక్కో రకంగా ఒక్కో దేవతగా ఉపాసన చేస్తూ ఉంటుంటారు అనమాట. అయితే మనకి భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు మనం తెలియక అంటే అజ్ఞానంలో ఉండి ఇది ఏదో జరుగుతుంది, ఏదో ఈ సమస్త జీవరాశులు కూడా ఏదో రకంగా పుట్టుతున్నాయి, చనిపోతున్నాయి అనుకుంటాం. కానీ దేనివల్ల, ఏ శక్తి వల్ల వస్తుందని కూడా మనకి తెలియట్లేదు. అజ్ఞానంలో ఉన్నాము. కృతజ్ఞత భగవంతుడికి మనం చెప్పుకోవాలి. సూర్య రూపమును నేనే తపించున్నాను. సూర్యుడు నేనే. అందులో ఉన్నటువంటి సూర్యకిరణాలు నా వల్లే వస్తున్నాయి. సముద్రం నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మళ్ళా వదిలేదను. చూసారా ఎంత విచిత్రమైనటువంటి ఆ క్రియేషన్ జరుగుతుందో. ఆ విధంగా మనకి సముద్రం నుంచి జలం వచ్చి దానికి వర్షంగా మారుతుంది. మృత్యువును కూడా నేనే, సత్తును నేనే, అసత్తును నేనే అని కూడా ఆ విధంగా ఆ విషయాల గురించి కొన్ని ఉదాహరణలు పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా నా వల్లే జరుగుతున్నాయని ఆ విధంగా మనం గ్రహించి కృతజ్ఞత చెప్పుకోవాలి.